ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీదకి ఘన స్వాగతం. విద్యా మరియు ఐటీ శాఖల గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మంత్రి వర్యులకు ఘన స్వాగతం. My name is Sanjana. I am studying 10th class, Government High School, రంచోడవరం. మా తెలుగు తల్లి గేయంతో సభను ప్రారంభించుకుందాం. Government High School, రంచోడవరం girls. అందరూ నిలబడాలి, నిశ్శబ్దంగా నిలబడి మన మాటలు కలిసి పాడుకుందాం అని చెప్పండి. కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. అందరూ దయచేసి నిలబడదాం, నిశ్శబ్దం పాటిద్దాం. అందరం కలిసి మా తెలుగు తల్లి గేయాన్ని పాడుకుందాం. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య గళములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుదీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మంచిగా ఎన్ని పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. Now HM's report on academic progress of the school. I invite Sri R.L. Srinivas Garu, HM, to present school report. అందరికీ నమస్కారం. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 ప్రధానోపాధ్యాయుని ప్రగతి నివేదిక. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరుల మరియు ఐటీ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి హాజరైన
ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆర్ఎల్ శ్రీనివాసరావు. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల 1976 సంవత్సరంలో స్థాపించబడింది. గత సంవత్సరం 282 మంది విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు జాయిన్ అయినారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 329కి పెరిగింది. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఐఆర్ఎస్ మరియు వివిధ రాజకీయ నాయకులుగా ఇప్పటికీ రాణిస్తున్నారు. ఈ పాఠశాలలో గత సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 49 మందికి 36 మంది అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగినది. వీరిలో ఒకరికి ప్రభుత్వం చే షైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ప్రభుత్వం వారు అమలు చేసిన 100 రోజుల కార్యక్రమం 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఎంతగానో దోహదపడింది. ప్రభుత్వం వారు సప్లిమెంటరీ విద్యార్థులకు అమలు చేసిన రెమెడియల్ శిక్షణ కార్యక్రమం వలన మా పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్లిక్కర్స్ 9వ తరగతి విద్యార్థుల బోధనలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్ని తరగతులకు ఐఎఫ్ఈ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఆర్కేఎం కిట్స్ వల్ల పాఠశాలలో బిడ్డలందరికీ కిట్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని దొరకడం వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సౌకర్యాన్ని కల్పించారు. పిల్లలు బాగా చదువుకోవడానికి అవకాశం కలిగింది. పాఠశాలలో అమలు చేసే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. దీనివలన మా పాఠశాలలో 329 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ మార్చ్ 2027 మా పాఠశాలలో జూలై 13 నుండి నవంబర్ 30 వరకు ఫస్ట్ స్వెల్ అమలు జరుగుతున్నది. ఇది మా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం ఎన్ఎంఎంఎస్లో 2 విద్యార్థులు స్కాలర్షిప్లో ఎంపిక కావడం జరిగినది. మా పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించారు. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన సాంకేతిక విద్య లీప్ యాప్ను 329 మంది విద్యార్థులు 292 మంది తల్లిదండ్రులు వినియోగించుకొనిచున్నారు. మా పాఠశాలలో ప్రతి కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు వచ్చి సూచనలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. మా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జిఎఫ్ఎల్ఎన్ విద్యాశక్తి కార్యక్రమాలతో పాటు నైతిక విలువలు బోధిస్తున్నాము. మా పాఠశాలలో క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యాయామ విద్య మరియు పాఠశాల విద్య క్యాలెండర్ ప్రకారం అన్ని రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మేము చేసే కార్యక్రమాలకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరులు మరియు ఐటీ అభివృద్ధి శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, తదితర నాయకులకు, తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారాలు సార్. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన తల్లులను గౌరవించుకునే సంస్కృతిలో భాగంగా తల్లికి వందన సమర్పణ కార్యక్రమం. పిల్లలందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. అలాగే తల్లులందరినీ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పిల్లలు తల్లుల పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు పొందండి. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వంలో పేదరికం వల్ల ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని మన తల్లుల కష్టాన్ని గుర్తించి తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తోటి విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చి ప్రతి తల్లిలో ముఖాల్లో చిరునవ్వు నింపి మా చదువులకు రెక్కలు తొడిగిన ఈ సాయంతో బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిచి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాం. అడ్రస్ బై హానరబుల్ ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీష దేవి గారు. వెల్కమ్ మేడం.
ఈనాటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, తండ్రి సమాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. అదేవిధంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి, కమిషనరేట్ వారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా ప్రతి సంవత్సరం కూడా మనము మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ఇట్లాగే జరుపుకుంటాం. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ మన రంపచోడవరానికి. ఎందుకంటే ఈరోజు సీఎం గారు, లోకేష్ గారు మన ప్రాంతానికి రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువ పెద్ద పండగ వాతావరణంగా మారిందనడంలో ఎటువంటి సందేహమే లేదు. ముందుగా సార్, నేను మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి 12 మండలాలు కలిగినటువంటి ఏకైక నియోజకవర్గానికి ఒక జిల్లా చేయడం అన్నది నిజంగా మా అదృష్టం సార్. ఈరోజు జిల్లా అవ్వడం వల్ల ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి రంపచోడవరాన్ని ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా సరే, ఓహో పోలవరం జిల్లా అంటే రంపచోడవరం, రంపచోడవరం అంటే పోలవరం జిల్లా, భలే అయిపోయింది మీ జిల్లా అని చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు చూస్తే సార్, జిల్లా అవ్వడం వల్ల మాకు ప్రత్యేక జిల్లా అధికారులు వచ్చారు. జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పడి మా రంపచోడవరం అభివృద్ధి, సంక్షేమం అంటూ పరుగులు పెడతా ఉంది సార్. దీంతో పాటు ఎక్కడో మారుమూల గిరిజన పీవీటీసీ గ్రామాలు కలిగినటువంటి ఒక 5 పంచాయతీల్ని ప్రత్యేక మండలం, గుర్తేడు మండలంగా చేయడం వల్ల ఇంకా గిరిజనులు కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు స్వయంగా మీరే చూస్తూ ఉన్నారు సార్. ఈ విధంగా మా గిరిజనులు పట్ల మన ప్రభుత్వం, మీరు చేస్తున్నటువంటి ఈ మంచిని మా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు సార్. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతిని సమీక్షించడానికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచడానికి కొరకు ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా పెడతా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం మనం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూనే